ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేయండి ఒకసారి. పోస్టింగ్ చేయించే అవకాశం సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? అది ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒక్కడే, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకునేటారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు ఇది వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో డీపీగా పెట్టుకుని ఒక క్యాండిడేట్ తో బేరసారాలు చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియో బయటకు రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు. కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇడిచిపెట్టేసినారు. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. చేసిన విచారణ శూన్యం. ఈ విషయాలు ఏవీ కూడా బయటికి రాకుండా దాచిపెట్టారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి చూడండి. ఒకసారి దీనికి సంబంధించి ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి మీరు చూస్తే వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తలుచుకుంటే ఈ నెంబర్ ఎవరిదో కేవలం కొన్ని నిమిషాల్లోనే కనిపెట్టేస్తారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నెంబర్ ఎవరిదో ఆ పేరు తెలుపుకోకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు. చూడండి, అక్కడ సస్పెక్ట్ అని మాత్రమే రాసినారు పైన. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోవడం పెద్ద పని పోలీసు వాళ్లకు. ఆ నెంబర్ ఎవరిదో వారి పేరు తెలపకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు. పైగా ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలంలో చూస్తే కింద ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలం ఒకసారి మీరు గమనిస్తే దాంట్లో ఏమని రాస్తారు? ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయిందంట. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయిందంట. ఆలస్యం ఎందుకైనా కాలంలో. దీని అర్థం ఈ వీడియో కాలు ఆషామాషిది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేల్తా ఉంది కదా. స్పోర్ట్స్ కోటాలో వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పక్క ఎమ్మెల్యేలు ఎంపీలు డీల్ చేస్తా ఉన్నారు, అది వేరే విషయం. కోన రవికుమార్ దగ్గర నుంచి ఎంపీ భరత్ దగ్గర నుంచి వాళ్ళే అసోసియేషన్ ప్రెసిడెంట్లు, వాళ్ళే సర్టిఫికెట్లు ఇవ్వడము, వాళ్ళే అథెంటికేట్ చేయడము, వాళ్ళే ఉద్యోగాలు ఇప్పించడము. ఓ పక్క ఎంపీలు ఎమ్మెల్యేలు డీల్ చేస్తా ఉన్నారు, వేరే విషయము. వీళ్ళు కూడా ఒక ఉదాహరణ. పైగా అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా?
బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకపోగా కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. అది అన్నిటికన్నా దారుణం, ఆశ్చర్యం. అసలు చంద్రబాబు నిజంగా అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలా ఉంటుందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీలు మయం. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చరిత్ర చెప్తా, ఒకసారి వినండి. ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయినా తీసుకోండి, లెట్ ఇట్ బి ఎనీ ఎగ్జామ్స్. పబ్లిక్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా, పబ్లిక్ ఎగ్జామ్స్ స్పెషలీ పబ్లిక్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఎగ్జామ్స్ ఏదైనా కూడా, ఇటువంటివన్నీ కూడా పారదర్శకంగా మెరిట్ లిస్టులను డిస్ప్లేలో పెడతారు. పారదర్శకంగా మెరిట్ లిస్టులో ఈ డిస్ప్లేలో పెడతారు. ఎనీ ఎగ్జామ్, యూపీఎస్సీ నుంచి తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారి డిఎస్సి దీనికి పూర్తిగా విరుద్ధం. ఇంతకుముందు గతంలో మనం కూడా డిఎస్సి ఎగ్జామ్స్ చాలా చూసాం. డిఎస్సి అంటేనే ఏంది? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే అది కలెక్టర్ పరిధి. కలెక్టర్ పరిధి అని అంటే కలెక్టర్ కార్యాలయాల్లో మామూలుగా ఎక్కడ కూడా గతంలో ఎప్పుడు కూడా చూసినా కూడా ఇది కనిపిస్తుంది. డిస్ప్లేలో, పబ్లిక్ డొమైన్లో డిస్ప్లేలో పెడతారు. మెరిట్ లిస్టులు లేవు, ఈసారి డిస్ప్లే లేదు. కలెక్టర్ల కార్యాలయాల్లో ఎక్కడా మెరిట్ లిస్టులు లేవు, మార్కులు లేవు, ర్యాంకులు లేవు, కట్ ఆఫ్లు తెలియవు, పబ్లిక్ డిస్ప్లేలో పెట్టలేదు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించినారు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించినారు. వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్స్ పోయినాయి. అసలు డిఎస్సి అంటేనే ఇంతకుముందు నేను చెప్పిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో జరిగేది. అలాంటి కలెక్టర్ల కార్యాలయాల్లో పబ్లిక్ డిస్ప్లేలో మెరిట్ లిస్టులు పెట్టలేదు, మార్కులు పెట్టలేదు, ర్యాంకులు పెట్టలేదు, కట్ ఆఫ్లు పెట్టలేదు, రోస్టర్ లిస్టు పెట్టలేదు. మొత్తం ప్రక్రియ అంతా సెంట్రలైజ్ చేసినారు. మొత్తం ప్రక్రియ అంతా సెంట్రలైజ్ చేసినారు. ఆన్లైన్ అని ఒక పేరు పెట్టినారు. మొత్తం ప్రక్రియనంతా సెంట్రలైజ్ చేసినారు. దానికి ఆన్లైన్ అని చెప్పి పేరు కూడా పెట్టారు. నిజంగా ఈ మాదిరిగా ఆన్లైన్ అని పేరు పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ మాదిరిగా లిస్టులలో ఏది కూడా మెరిట్ లిస్టులు లేవు, మార్కులు లేవు, ర్యాంకులు లేవు, కట్ ఆఫ్లు లేవు, రోస్టర్లు లేవు, డిస్ప్లే లేదు, ఇవేవి కూడా కలెక్టర్ల కార్యాలయాలలో లేకుండా ఆన్లైన్ అని చెప్పి తీసుకొచ్చి సెంట్రలైజ్డ్ చేసి పిల్లలకి ఎవరికైనా డౌట్లు వస్తే కలెక్టర్ల కార్యాలయానికి పోతే వాళ్ళు ఏమంటారు? పైకి పోండి, మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు. ఆ నుంచి ఖర్చులు పెట్టుకొని అన్ని కింద మీద పడి వాళ్ళు ఇక్కడికి వచ్చినారనుకో, ఇక్కడికి వస్తే ఇక్కడేమంటారు? మాకు సంబంధం ఉంది, కలెక్టర్ కార్యాలయానికి పోండి అంటారు. ఇది జరిగింది. వీళ్ళంతా ఎంతో మంది పిల్లలు ఎన్నో సందర్భాలు తిరిగినారు. ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ మార్కులు రోస్టర్ ఆధారంగా పరీక్షలు రాసిన వారు మామూలుగా అయితే ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెడతారు, ఇవన్నీ కూడా చూస్తారు. మెరిట్ లిస్ట్ అయితేనేమి, మార్కులు అయితేనేమి, ర్యాంకులు అయితేనేమి, కట్ ఆఫ్ అయితేనేమి, రోస్టర్ అయితేనేమి, ఇవన్నీ కూడా చూసుకొని ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే కలెక్టర్ కార్యాలయంలో అడిగితే వాళ్ళు డౌట్స్ కూడా క్లారిఫై కూడా చేస్తారు. మామూలుగా ఈ ప్రక్రియ మొత్తానికి సున్నా.
చివరికి ఏం చేసినారు, వాళ్ళకు మాత్రమే, సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే మెసేజ్లు పోయినాయి, వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్స్ వచ్చినాయి. సరే, సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్న వాళ్లకు కాల్ లెటర్స్ వచ్చినాయి, అది 1:1. అంటే ఒక ఉద్యోగానికి ఒకరిని మాత్రమే పిలిచినారు. అంటే నువ్వు సెలెక్ట్ అయినావు అనే కదా అని అర్థం. subject to the condition that your documents are all authentic and genuine. మీ డాక్యుమెంట్లు అన్నీ కూడా జెన్యున్, ఆథెంటిక్ అయితే మీరు సెలెక్ట్ అయినట్టే కదా. 1:1 పద్ధతిలో పిలిచినారంటే దాని అర్థం. అక్కడ రూల్ నెంబర్ 20 కూడా చూడండి ఒకసారి. 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు ఇచ్చి రూల్ నెంబర్ 20 కూడా అదే చెప్తుంది. ఇది సెలక్షన్ రూల్స్. ఈ సెలక్షన్ రూల్స్లో ఒకసారి గమనిస్తే, సెలక్షన్ రూల్స్లో కూడా క్లియర్ కట్గా రూల్ నెంబర్ 20 ఇదే చెప్తుంది. గమనిస్తే దాంట్లో క్లియర్ కట్గా ఏమని చెప్తా ఉన్నారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన రూల్స్ క్లియర్గా కూడా రాస్తూ లాస్ట్ 6th పాయింట్ చూడము ఒకసారి. ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి జెన్యున్, అంటే సర్టిఫికెట్ ఆఫ్ వెరిఫికేషన్ అంటే పైన ఏమని రాసినారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ యాజ్ పర్ ద రోస్టర్స్ అవైలబుల్, notified duly, observing the rules, orders issued by the government from time to time. అంటే అన్ని రూల్స్ పరిగణలోకి తీసుకొని, అన్ని జీవోలను కూడా పరిగణలోకి తీసుకొని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్. Number 1. With regard to the reservations of meritorious sports persons, the rules issued by GO number 4, Youth Advancement, Tourism and Culture, Sports, dated 19/4/2025, read with GO number MS number 47. అంటే ఆ రూల్స్ ను కూడా పరిగణలోకి తీసుకొని, కాల్ లెటర్ పంపించిన తర్వాత 1:1 పద్ధతిలో పంపించిన తర్వాత కింద చూడండి, ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి జెన్యున్ ఆర్ /correct, and if the candidate fails to produce the certificates required at the time of verification, such candidates shall forego the right of selection, and the next eligible candidate shall be considered for certificate verification. Otherwise ఇచ్చేయాల, అదర్వైజ్ ఉద్యోగం ఇచ్చేయాల, అంతే కదా. వెరిఫికేషన్ ప్రాసెస్ రాసినారు, 1:1లో కాల్ లెటర్లు ఇచ్చి పిలిచినారు, వెరిఫికేషన్ ప్రాసెస్లో క్లియర్గా రాసినారు, if the candidates are not found to be genuine /correct, and if the candidate fails to produce the certificates required at the time of verification, or if the candidate is absent for verification of certificates, such candidates shall forego the right of selection, and the next eligible candidate shall be considered for certificate verification. And otherwise, if the certificates are genuine, then he is bound to get a job. అంతే కదా. ఇలా 1:1లో కాల్ లెటర్లు పిలిచి